ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా లేవియా కాండము 16వ అధ్యాయం చదువుకుందాము. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను కర్ణపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక యుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్న నారలాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని పెట్టే మేక పేరట ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూప పీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కర్ణపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కను కర్ణపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కర్ణపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కర్ణపీఠం మీదను కర్ణపీఠం ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరిచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును
బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెంలోనికి రావలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెం వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకం పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.